ఆహా ఏమి రుచి అనరా మైమరచి ఈ పాట అందరికీ తెలిసి ఉంటుంది. అదే రీతిలో పాలకొల్లు శ్రీకన్య రెస్టారెంట్లో పండుగప్ప బిర్యానీ చాలా ఫేమస్. ప్రస్తుతం అయితే ఈ రెస్టారెంట్లో పండుగప్ప బిర్యానీ ఎలా తయారు చేస్తారు, దీని రుచి ఎలా ఉందో చూసేద్దాం పదండి. ప్రస్తుతం మనం శ్రీకన్య రెస్టారెంట్లోని కిచెన్లో ఉన్నాం. ఈ పండుగప్ప తయారీ విధానం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ బోన్లెస్ చేస్తామని చూస్తారు కదా. బోన్లెస్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసి సాల్ట్, పెప్పరు, అల్లం పేస్ట్ వేసి తర్వాత 2 ఎగ్గలు కొట్టి కార్న్ఫ్లోర్, మైదా వేస్తాం. కార్న్ఫ్లోర్, మైదా వేసిన తర్వాత ఆయిల్లో ఇదిగో కోటింగ్ ఇలా వస్తుంది. విడివిడిగా చిన్న చిన్న ముక్కల కింద వదిలి ఆయిల్లో కోటింగ్ వేస్తాం. దాన్ని వేసిన తర్వాత మళ్ళీ మసాలా చేస్తాం. దాంట్లో కలుపుతారా? మసాలా వేసి దాంట్లో ఫిష్ వేసి ఫ్రై కింద చేస్తాం. బాగా టైట్గా గ్రేవ్ చిన్న ముక్కల కింద మొత్తం మసాలా, ఉల్లిపాయ, కారం, ధనియాల పొడి మొత్తం ఇవన్నీ అంటుకునేలా మసాలా చేసి దాంట్లో వేస్తాం ముక్కలు. ఆ ముక్కలు వేసిన తర్వాత ఫ్రై కలిపి ఇది వెజ్ గ్రేవ్ వేసి సాల్ట్, కారం, ధనియాల పొడి అంటే నిమ్మరసం, ఇది నిమ్మకాయ రసం అండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఫ్రై కొట్టాలి. అంతే అయిపోయింది. దీన్ని చాప్ బిర్యానీ ఫ్రై కొట్టిస్తాం. చాప్ బిర్యానీకి వచ్చి ఎంత పడుతుందండి. ఇది బిర్యానీకి వేసి దీన్ని బిర్యానీ రైస్లో కలిపి ఇస్తాం అంతే. ఇక్కడ పండుగప్ప బిర్యానీ చాలా బాగుంటుంది. మేము డైలీ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తాం, చాలా బాగుంటుంది. పాలకొల్లు ఫేమస్ ఫుడ్ ఇది. పండుగప్ప కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫ్రై పీస్ బిర్యానీ కూడా తిన్నాం, చాలా బాగుంది. ప్రతి ఐటెం ఆవకాయ దగ్గర నుంచి ప్రతి ఐటెం, పెరుగు అన్నీ కూడా ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక్కడ పండుగప్ప బిర్యానీ చాలా బాగుంటుంది. వేరే ఎక్కడ ట్రై చేయకండి, ఇక్కడే ట్రై చేయండి. మేము డైలీ ఇక్కడికి వస్తుంటాం. శ్రీకన్య రెస్టారెంట్ ఓనర్ కేశవరాజుతో ఉన్నాం. అసలు ఈ రెస్టారెంట్ ప్రస్థానం ఎలా మొదలైంది, ఈ పండుగప్ప బిర్యానీ ప్రస్థానం కూడా ఎలా మొదలైందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ రెస్టారెంట్ అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇప్పుడు 10 years అయిందని కరెక్ట్గా 10 సంవత్సరాలు పెట్టి ఫస్ట్ 2 years ఇదంతా బ్లాక్ కార్డ్ ఏరియా అనమాట. అందరూ అన్నారు ఇక్కడ రెస్టారెంట్ ఏంటి ఊరు బయట పెడుతున్నారా, ఇబ్బంది పడతారని. అంటే కాదని 2 years వరకు బాగా ఏం లేదని మార్కెట్ మాకు చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడి నుంచి మా టేస్ట్లకు అలవాటు పడి పాలకొల్లు వస్తువులు కానీ మళ్ళీ బయట వస్తువులు ఎక్కువ వస్తూ ఉంటుంది మా దగ్గరికి. టేస్టులు బాగున్నాయి, మీరు డెవలప్ చేయండి అని మాకు ఎంకరేజ్మెంట్ చేశారు. మేము అక్కడి నుంచి ఏంటంటే వెరైటీ పెట్టాలి. మామూలు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కామన్గా ఎక్కడ దొరుకుతాయి. నాటుకోడి పలావ్ కూడా బాగుంటుంది. నాటుకోడి మొదలెట్టాం ఫస్ట్. నాటుకోడి బాగుందన్నారు. తర్వాత ఎవరో పండుగప్ప అయితే బాగుంటుందంటే అది ఎలా చేయాలి ఏంటని మా వర్కర్స్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇలాగ చేసి పండుగప్పలో ఒరిజినల్ పండుగప్ప, గోదావరి పండుగప్ప ఒక్కొక్కటి 15 kg ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఇది దగ్గరలోనే మాకు గోదావరికి దగ్గరే కదండి. అంతర్వేది, మెయిన్ అంతర్వేదిని వస్తాం. అంతర్వేది రేవులోకి వస్తాయండి. ఇక్కడ దొరకకపోతే కాకినాడ నుంచి తెప్పిస్తాం. ఎప్పుడన్నా ఎక్కువ అంతర్వేది అంటే 50 kg కొంటే 10 kg వద్ది. 10 kg స్కిన్లెస్ పోద్ది. మీకు అది కూడా చూపిస్తాను కరెక్ట్గా. 10 kg కొంటే 5 kg వద్ది, 5 kg కొంటే 2.5 వద్ది, 50 కొన్నా 10 వద్ది, 100 కొంటే 50 kg వద్ది. సగానికి సగం పోద్ది వెయిట్లెస్. అది దాని ప్రాసెస్ అంతా ఇప్పుడు చూశారు కదా మీరు. చేంజ్ అని ఇలా చేస్తేనే కానీ అది మేము కలర్స్, ఎసెన్స్ ఏమి న్యాచురల్ మసాలా ఉంటాయండి మా దగ్గర. మేము ఏం ప్యాకెట్ మసాలా కానీ అదేదో కొట్టుల్లో మసాలా కానీ కొనం. మేము సొంతంగా తయారు చేసుకుంటాం మసాలా. మా అన్నీ హోల్సేల్గా తెచ్చుకున్న మసాలాలు మేము, మా మేడం గారు ఉన్నారు మెయిన్, ఆవిడ దానికి ప్రారంభంలో ఉంటుంది. తయారు చేసిన మసాలాతో చేస్తే కానీ టేస్ట్ రాదు. బిర్యానీ ప్లస్ పండుగప్ప బిర్యానీ
అది మొదలుపెట్టిన తర్వాత రెస్పాన్స్ ఎలా వచ్చింది సార్? అసలు పండుగ బిర్యానీ మొదలుపెట్టిన తర్వాత స్లోగా ఉందండి. అవుటర్స్ అలాగే ఒక ఎవరో వస్తే పండుగ బిర్యానీ బాగుందని చెప్తే అలాగా ఒక యూట్యూబ్లో ఒక ఆయన షూట్ చేశాడు. అది బాగా డెవలప్ అయింది. ఇంకేంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు తిన్న వాళ్ళే ఒక బిర్యానీ తినడం, 2 బిర్యానీ ఇంటి పట్టుకెళ్తాం. ఏమైనా విజయవాడ నుంచి ఇటు తాడేపల్లిగూడెం, అమలాపురం, రాజోలు చుట్టుపక్కల నుంచి డైలీ ఒక 50 బిర్యానీ బాగా వెళ్తాను. అంటే పాలకొల్లో ఇది ఒక్క చోటనే సార్ ఉంటా? మేము చేసేది అది, మిగతా నాకు తెలియదండి. మా శ్రీకన్యాలో మట్టికి హోమ్లీ ఫుడ్ ఉంటుంది, అంతా న్యాచురల్గా చేస్తాను. కలర్స్ వేసం చేయం. మా వెజిటేబుల్ ఏంటి, నాటుకోడి పళ్ళం ఏంటి, నాటుకోడి కర్రీ ఏంటి, అలాగే పండుగప్పు కర్రీ ఏంటి, మా బొచ్చ పులుసు ఏంటి, కట్టిపర్రెల పులుసు, బొమ్మడేలు, రాములు సీజన్లో ఏ దొరికితే అవి వండుతాను. సీజన్ వరకు వండుతాం. ఇప్పుడు రాములు దొరకండి, ఇప్పుడు అంతా బొచ్చు, తెల్ల చేప, బెండకాయ వేసి వండుతాం, బాగుంటుంది. మళ్ళీ రాములు దొరికితే మళ్ళీ రాములు, బొమ్మడేలు దొరికితే బొమ్మడేలు. అంటే పాలకొల్లో దాదాపు లోపలికి ఉంది ఇది రెస్టారెంట్, కానీ మీరు ఆహార ప్రియుల్ని ఇంతలా ఆకర్షించారంటే గల కారణం? నేను కష్టపడి చేస్తాను. మా ఫ్యామిలీ బయట వర్కర్స్తో కాకుండా నేను మా మేడం గారు అన్నీ దగ్గరుండి చూసుకుని చేస్తూ ఉండే. మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి మా ఇంటికాడ కూడా వంట ఉండదు. మేము కూడా ఇక్కడే రెస్టారెంట్లోనే భోజనం చేస్తాం. రెస్టారెంట్లోనే మేము అంతా చూసుకుని దగ్గరుండి చేసుకుంటాం. కాబట్టి ఏంటంటే మేము అన్నీ న్యాచురల్లీ వాడుతామండి. ఏదైనా సరే ఉల్లిపాయ పేస్ట్ ఏంటి, అల్లం పేస్ట్ ఏంటి, అన్నీ మేము సొంతంగా ఆడుకుంటాం. మేము అసలు బయట నుంచి తేము. ఎక్కువ చూపించినప్పుడు అల్లం పేస్ట్ కూడా మేము సొంతంగా తయారు చేసుకుంటాం. ఉల్లిపాయ పేస్ట్ ఏంటి, మామూలుగా జీలకర్ర ఏంటి, మేము ధనియాల పొడి కూడా మాకు ఫార్ములా ఉంటుంది. మేము బయట నుంచి తేము, మేము సొంతంగా ఆడించుకుంటాం. అలాగే కారం, నూనె అన్నీ న్యాచురల్గా ఉంటాయండి. కానీ మా చేసిన దానికి అంత గిట్టుబాటు అవ్వదు మాకు. మేము అంత ఆశపడతలేదు, అంత లాభం రాదు మాకు. ఇంతలా క్వాలిటీ ఇచ్చి ఇంతలా క్వాంటిటీ ఇచ్చినప్పుడు మాకు లాభాలు తక్కువ వస్తాయండి. అయినా సరే కస్టమర్స్ మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. దాదాపు వర్కర్స్ కూడా చాలా మంది వర్కర్స్ కూడా ఉంటారు. వాళ్ళు బాగా కష్టపడతారు. వాళ్ళు చేస్తేనే కదా మనం చేసేది. ఈ యాసికాలం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం వేడికి. అయినా సరే కస్టమర్లు మాకు చాలా ఫ్లోటింగ్ ఎక్కువ. మాకు ఇప్పుడు ప్లేస్ సరిపోక ఇబ్బంది పడుతున్నాం. కానీ అందరూ శ్రీకన్య అంటే పాలకొల్లు అంటే శ్రీకన్య. అలాగే మా దగ్గర పెరుగు కూడా ఉంటుంది, గడ్డ పెరుగు. అది బాగా ఫేమస్ అండి. అది కూడా మేము సొంతంగా తయారు చేస్తాం. పెరుగు మా మేడం గారు కాసి దాని ప్రాసెస్ ఉంటుంది. కలపడం, మళ్ళీ తోడెడతాం, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాం, అన్నీ సిస్టమేటిక్గా చేయాలి. ఆ పెరుగు కూడా బాగా ఎక్కడికో ఫేమస్ అయిపోయిందండి. బాగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. హైదరాబాద్ పట్టుకెళ్తాం, లేదా హైదరాబాద్ పంపండి. అలాగే ఒక ఆయన షూట్ చేసి టీవీలో పెట్టాడు, హైదరాబాద్ పంపండి పెరుగు అంటున్నారు. మేము ఈ మధ్య ప్రభాస్ కృష్ణ దగ్గర పోతే అక్కడికి ఎస్పీ పెరుగు, గడ్డ పెరుగు పంపామండి. అక్కడ కూడా బాగా ఫేమస్ అయింది. ఎక్కువ పంపాం రిస్క్ తీసుకుని. చాలా బాగుందని ఫోన్ చేశారు అందరూ. అదే పెరుగు కూడా మేము డైలీ చాలా బాగా ఎక్కువ వెళ్తుంది. పెరుగు కోసం వచ్చేవాళ్ళు పచ్చాక చాలామంది ఉంటారు. దాంతోపాటు కర్రీలు ఏంటి, బిర్యానీ ఏంటి, ఓన్లీ మీల్స్ కూడా మా దగ్గర బాగుంటుంది. వెజిటేరియన్ కొంతమంది నాన్ వెజ్లో మీల్స్ బాగుందని కూడా చాలామంది అంటారు. మేము వాటిలో నాన్ వెజ్ అని వచ్చాం, వెజ్ కూడా చాలా బాగుంది, ఇలా చేయండి అని మాకు వచ్చి అందరూ మాకు ఎంకరేజ్మెంట్ చేసి వెళ్తారండి. ఇప్పుడు ఒక బిర్యానీ తింటే ఒక బిర్యానీ పార్సల్, ఇప్పుడు ఒక పండుగ కర్రీ తింటే పండుగ కర్రీ, అలాగే చేపల కర్రీలు. మా అన్నీ న్యాచురల్గా ఉండదాం కాబట్టి కొంచెం టేస్ట్గా ఉంటాయండి. అన్నీ బాగుంటాయి, మేము చేస్తున్నాం.